Hi everyone, welcome to Impact Academy. Okay, so last Eastern Chalukyas of Vengi Buddhism Jainism లో ఈ క్వశ్చన్ వరకు చూసాం. ఈ క్వశ్చన్ నుండి కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇది కూడా ఒక 2 to 3 వీడియోస్ లో లెట్ us try to complete it. Okay, so consider the following sentences. Bhatta Vamana was the court poet of Bhima, Chalukya, ఫస్ట్ చాళుక్య. ఓకే, చాళుక్య భీమ అంటారు కదా, భీమేశ్వరం, తర్వాత ఈ అన్ని పంచరామాలు ఇవన్నీ కూడా మనం చూసాం. ద్రాక్షారామం, భీమారామం, సోమారామం, అమరారామం ఎక్సెట్రా అవన్నీ కూడా బిల్డ్ చేసింది చాళుక్య భీమ. ఓకే, పావులూరి మల్లన్న రోడ్ సంస్కృత్ గీత సార సంగ్రహం ఇన్ తెలుగు అన్నాడు. ఓకే, నెక్స్ట్ నారాయణ భట్టు రోటే బుక్ కాల్డ్ కుమార శాంభవం. సో కుమార శాంభవం ఒరిజినల్ గా రాసింది సంస్కృత్ లో. ఓకే, కాళిదాసు మనకి ఏంటంటే కుమార శాంభవం, మాళవికాగ్నిమిత్రం ఇలాంటి చాలా ఇంపార్టెంట్ బుక్స్ అన్ని కూడా అప్పుడు రాసింది సంస్కృత్ లో. ఒరిజినల్ రాసింది కాళిదాసు. తర్వాత దాన్ని వీళ్ళు ఏంటంటే తెలుగులోకి అనువదిస్తున్నారు ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నన్నయ్య గారు మహాభారతం రాశారంటే అది తెలుగు మహాభారతం. ఓకే, ఆల్రెడీ మహాభారతాన్ని వేదవ్యాస్ ఓకే సంస్కృత్ లో రాశారు ఎప్పుడు, దాన్ని తెలుగులోకి అనువదించింది ఫస్ట్ నన్నయ్య. ఓకే, సో ఫస్ట్ తెలుగు లీగల్ పోయిట్ అంటే వాళ్ళ ఉద్దేశం శాసన కవి. ఓకే, శాసన కవుల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటుంది, దానిలో శాసన అంటే ఈ శాసనాలు అవి ఇన్స్క్రిప్షన్స్ అవి రాసిన తొలి తెలుగు శాసన కవి నారాయణ భట్టు అంటాడు. ఓకే, సో లెట్ us see. సో భట్టవామన వాజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ చాళుక్య భీమ 1 అంటే. ఓకే, సో భట్టవామన టైటిల్ ఈస్ కవి వృషభుడు. వృషభం అంటే బుల్. ఓకే, సో కవి వృషభుడు. ఆల్సో చెల్లవ ఈస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ చాళుక్య భీమ 1. ఓకే, చాళుక్య భీమ 1 బిల్డ్ ద పంచరామాస్. సో చాళుక్య భీమ 1 అనగానే మనకు గుర్తురాస్తుంది ఏంటంటే పంచరామాలు. ఓకే, చెల్లవ ఇస్ అ ఫేమస్ మ్యూజిషియన్. ఓకే, ఇన్ ద కోర్ట్ ఆఫ్ చాళుక్య భీమ 1. అలాగే అతని కోర్టులో భట్టవామన హిస్ టైటిల్ ఇస్ కవి వృషభుడు. ఓకే, నెక్స్ట్ పావులూరు మల్లన్న రోట్ ఆర్ ట్రాన్స్లేటెడ్ సంస్కృత్ గణిత సార సంగ్రహం ఇంటూ తెలుగు. సో అప్పటికి అన్ని కూడా సంస్కృత్ లోనివి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడమే మేజర్ వర్క్స్ అనమాట. ఓకే, సో పావులూరి మల్లన్న ఆల్సో ఇస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి వన్ ఆఫ్ ద ఫేమస్ పోయెట్. హీ ట్రాన్స్లేటెడ్ సంస్కృత్ గణిత సార సంగ్రహము ఇంటూ తెలుగు. తర్వాత కుమార శాంభవం వాజ్ రిటన్ బై నంది చౌద ఇన్ తెలుగు. సో నారాయణ భట్టు కాదు, నంది చౌద. నారాయణ భట్టు హెల్ప్ నన్నయ్య ఇన్ ట్రాన్స్లేటింగ్ మహాభారతం ఇంటూ తెలుగు. ఓకే, సో మనకి 11th century ఆ టైంలో చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో వన్ మేజర్ వర్క్ జరిగింది. అంతకుముందు ఏంటంటే తెలుగు వర్డ్స్ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ ఉన్నప్పటికీ కూడా మేజర్ లిటరరీ వర్క్ అనేది లేదు. ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది మేజర్ తెలుగు వర్క్ ఈస్ తెలుగు మహాభారతం. ఓకే, సో దట్ వాజ్ రిటన్ బై నన్నయ్య డ్యూరింగ్ రాజరాజ నరేంద్ర. అవన్నీ కూడా వెరీ స్టాండర్డ్. తర్వాత ఆ నన్నయ్య ఆయన రాసింది 2.5. ఓకే, ట్రాన్స్లేట్ చేసింది 2.5 పర్వాలు. ఓకే, ఆ 2.5 పర్వాలకి హెల్ప్ చేసింది నారాయణ భట్టు. ఓకే, సో 2.5 అయిపోయిన తర్వాత ఆ హాఫ్ వదిలేసి 4th నుండి ఫినిష్ చేసింది తిక్కన్న. ఓకే, తిక్కన్న బిలాంగ్స్ టు ద కోర్ట్ ఆఫ్ మనుమసిద్ధి. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా ఎన్నో ఇయర్స్ తర్వాత ఆ హాఫ్ ఏదైతే మిగిలిపోయిందో దాన్ని కంప్లీట్ చేసింది ఎర్రన్న. ఓకే, ఎర్ర ప్రగడ. సో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ఈ ముగ్గురు కలిసి మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేశారని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైం, ఒకేసారి కాదు, లాంగ్ గ్యాప్ ఉంది ఒక్కొక్కటి. ఫస్ట్ నన్నయ్య అండ్ నన్నయ్య వాస్ హెల్ప్డ్ బై నారాయణ భట్టు. ఓకే, నారాయణ భట్టు అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫర్ హెల్పింగ్ దట్ ఈ రాజరాజ నరేంద్ర గేవ్ ఒక విలేజ్ కూడా ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది నారాయణ భట్టుకి. ఓకే, హెల్ప్ చేసినందుకు. నెక్స్ట్, సో ఫస్ట్ తెలుగు శాసన కవి ఈజ్ నాట్ నారాయణ భట్టు, ఇట్స్ నన్నయ్య భట్టరకం. ఓకే, సో ఫస్ట్ తెలుగు శాసన కవి నన్నయ్య, నన్నయ్య. సో ఇందులో ఎన్ని కరెక్ట్ అంటే 2 కరెక్ట్ ఉన్నాయి. ఓకే, భట్టవామన వాజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ భీమా 1 చాళుక్య. ఎస్, పావులూరు మల్లన్న రోడ్ సంస్కృత్ గీత సార సంగ్రహం విచ్ ఇస్ కరెక్ట్. నారాయణ భట్టు, ఓకే, నారాయణ భట్టు wrote a book called కుమార్ శాంభవ్ అంటున్నాడు, విచ్ ఇస్ రాంగ్. కుమార్ శాంభవ్ ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ బై నంది చౌద. అండ్ ఫస్ట్ తెలుగు శాసన కవి ఈజ్ నన్నయ్య. ఓకే, నాట్ నారాయణ. So the Bejwada inscription mentioning the Madhyakaras was written by
యుద్ధమల్ల 2 అంటాడు. ఓకే. సో మధ్యకరను ప్రస్తావించే బెజవాడ శాసనం. ఓకే. సో బెజవాడ శాసనం కూడా ఇన్స్క్రిప్షన్, బెజవాడ ఇన్స్క్రిప్షన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే. సో దాన్ని ఆ మధ్యకారాన్ని ప్రస్తావించే బెజవాడ శాసనం రెండవ యుద్ధమల్ల నుంచే రాయబడింది అన్నాడు. ఓకే. ఇట్ వాస్ గివెన్ బై యుద్ధమల్ల 2. నెక్స్ట్ పోయెట్ నన్నయ్య హూ రోట్ కుమార శాంభవం అన్నాడు. కుమార శాంభవం ఇప్పుడే మనం చూసాం. ఓకే. కుమార శాంభవం వాజ్ రిటర్న్ బై నన్ని చౌద, ఇప్పుడే చూసాం. సో డిపి దీక్షిత్, ఓకే, వెంగి క్లెయిమ్ చాళుక్యాస్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర చాళుక్యాస్ అనేవాళ్ళు ఓవరాల్ గా మనం చూసుకుంటే డెక్కన్ రీజన్ అంతా పరిపాలించేవారు. సో వాళ్ళ ఆరిజిన్ థీరీస్ కూడా బోల్డెన్ ఉన్నాయి. అంటే సమ్ పీపుల్స్ ఏ దే ఆర్ ఫ్రమ్ కర్ణాటక, సమ్ పీపుల్స్ ఏ మహారాష్ట్ర ఎక్సెట్రా. సో మహారాష్ట్ర నుండి వచ్చారు అని చెప్పింది డిపి దీక్షిత్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ డిసి సర్కార్ స్టేట్స్ దట్ వెంగి చాళుక్యాస్ ఆర్ ఫ్రమ్ కర్ణాటక అన్నాడు. ఓకే, లెట్ us see. So the Bejawada inscription mentioning Madhyakaras was written by Yuddhamalla II. Okay, it talks about Utsaval. సో ఉత్సవాల గురించి అంటే ఆ ఫెస్టివల్స్, ఆ పండుగలు, అక్కడ జరిగే ఉత్సవాలు, ఓకే, వాటి గురించి మెన్షన్ చేసింది బెజవాడ ఇన్స్క్రిప్షన్. అండ్ ఇట్ మెన్షన్ అబౌట్ ద మధ్యకారాస్. ఓకే, అండ్ ఇట్ వాస్ రిటర్న్ బై యుద్ధమల్ల 2. తర్వాత కుమార శాంభవం ఈజ్ రిటర్న్ ఇన్ తెలుగులో. ఓకే, సంస్కృతంలో రాసిన కాళిదాసు, తెలుగులో రాసింది నన్ని చోద, నాట్ నన్నయ్య. సో నన్నయ్య అనగానే మనకి ఆంధ్ర మహాభారతము, ఆంధ్ర శబ్ద చింతామణి, ఓకే, ఆది కవి, వగన శాసనుడు, ఇలాంటివన్నీ కూడా గుర్తు రావాలి. ఓకే, టైటిల్స్ ఆయన రాసిన బుక్స్. సో డిపి దీక్షిత్ క్లెయిమ్ దట్ వెంగి చాళుక్యాస్ వర్ ఫ్రమ్ మహారాష్ట్ర, విచ్ ఇస్ ట్రూ. డిసి సర్కార్ క్లెయిమ్ దట్ వెంగి చాళుక్యాస్ వర్ ఫ్రమ్ కర్ణాటక. ఓకే, సో ఇక్కడ మొత్తం మనకి రెండోది తప్ప మిగతావన్నీ కరెక్ట్. బెజవాడ ఇన్స్క్రిప్షన్ మధ్యకారాల గురించి చెప్పింది, ఉత్సవాల గురించి చెప్పింది, గివెన్ బై యుద్ధమల్ల 2. అండ్ కుమార శాంభవం రాసింది నన్ని చోద. నెక్స్ట్ చాళుక్యాస్ మహారాష్ట్ర నుండి వచ్చారని చెప్పింది డిపి దుర్గా ప్రసాద్ దీక్షిత్. ఓకే, తర్వాత కర్ణాటక నుండి వచ్చారు అని చెప్పింది డిసి సర్కార్. ఓకే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సీస పద్యము ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ కందుకూరి ఇన్స్క్రిప్షన్. సో మనకి ఈ పద్యాల్లో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి. ఓకే, సీస పద్యము, తరవోజ పద్యము, అతవేలాది, ఓకే, మధ్యకార, ఇలాంటి చాలా స్టైల్స్ ఉంటాయి. ఓకే, సో అర్థవేలాది అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది వేమన. మన వేమన పద్యాలు ఎవరైతే ఉన్నా, సిపి బ్రౌన్ మనం చూస్తుంటాం చాలా క్వశ్చన్స్ లో. సిపి బ్రౌన్ ఇంగ్లీష్ ఆఫీసర్ హూ కలెక్టెడ్ వేమన పోయమ్స్ అండ్ దోస్ పోయమ్స్ ఆర్ ఇన్ ద అథవేలాది స్క్రిప్ట్ మీటర్. ఓకే, సో అది కాకుండా మనకి ఇన్ జనరల్ గా తెలుగు ఇన్స్క్రిప్షన్స్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ తెలుగు వర్డ్ ఈస్ కాల్డ్ నగబు. ఓకే, నగబు ఇస్ ద ఫస్ట్ తెలుగు వర్డ్ అండ్ ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ అమరావతి ఇన్స్క్రిప్షన్. తర్వాత ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ మొత్తం తెలుగు ఇన్ జనరల్ గా ప్రోజ్ ఫామ్ లో ఉన్నది విపర్ల ఇన్స్క్రిప్షన్. ఓకే, అదొకటి చెప్తుంటారు, విపర్ల ఇన్స్క్రిప్షన్ బై జయసింహ వల్లభ. తర్వాత ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ ఇన్ ప్రోజ్ ఫార్మ్. ఓకే, పోయిటిక్ ఫార్మ్ కాకుండా, అంటే పద్య స్టైల్ కాకుండా ప్రోజ్ టైప్ లో రాసిన ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ కలమెల్ల ఇన్స్క్రిప్షన్. ఓకే, సో అవన్నీ చూస్తాం కదా. కలమెల్ల తర్వాత పద్యం, ఓకే, అంటే అదొక రిథమ్ తో ఒక పద్యం లాగా రాసింది కందుకూరి అండ్ అడ్డంకి ఇన్స్క్రిప్షన్స్. దానిలోన సీస పద్యము కందుకూరి, అడ్డంకి ఇన్స్క్రిప్షన్ అనేది తరువోజ స్టైల్. సో ఇవన్నీ కూడా గుర్తుండాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అగైన్ ఐ విల్ రిపీట్. సో ఫస్ట్ తెలుగు వర్డ్ ఇస్ నగబు. ఓకే, ఇట్ ఇస్ ఫౌండ్ ఇన్ అమరావతి ఇన్స్క్రిప్షన్. తర్వాత విప్రల ఇన్స్క్రిప్షన్ బై జయసింహ వల్లభ, తెలుగులో ఉంటుంది. ఫస్ట్ తెలుగు ప్రోజ్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ కలమెల్ల ఇన్స్క్రిప్షన్. ఫస్ట్ తెలుగు సీస పద్య ఇన్స్క్రిప్షన్ ఈజ్ కందుకూరి ఇన్స్క్రిప్షన్. అట్ ద సేమ్ టైం పద్య స్టైల్లోనే తరువోజ ఉంటే అడ్డంకి ఇన్స్క్రిప్షన్. ఓకే, సో అడ్డంకి ఇన్స్క్రిప్షన్ కూడా ఎక్కువ అడుగుతారు క్వశ్చన్, కందుకూరి కంటే కూడా అడ్డంకి. ఫస్ట్ తరువోజ స్టైల్, తరువోజ పద్యము ఏది అంటే ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ తరువోజ పద్యము స్టైల్లో రాసింది అడ్డంకి ఇన్స్క్రిప్షన్. సీస పద్యములో రాసింది కందుకూరి ఇన్స్క్రిప్షన్. సో వన్ ఈజ్ అవుట్ రైట్ కరెక్ట్. బాలభారత వాజ్ రిటన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అగస్త్య అంటున్నాడు. అండ్ నవకాంతపద వాజ్ ద విలేజ్ డొనేటెడ్ బై ద ఫస్ట్ చాళుక్య భీమా టు చెల్లవ ద గ్రేట్ మ్యూజిషియన్. సో ఈ నవకాంతపద ఇందాక మనం చూసాం నన్నయ్య. ఓకే, నన్నయ్య మహాభారతం రాసినప్పుడు హెల్ప్ చేసిన నారాయణ భట్టు. ఓకే, సో నారాయణ భట్టుకి రాజరాజ నరేంద్ర ఇచ్చిన విలేజ్ నవకాండవద. ఓకే, సో సీస పద్యము వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ కందుకూరి ఇన్స్క్రిప్షన్, విచ్ ఇస్ ట్రూ.
సో బాలభారత వాజ్ నాట్ రిటర్న్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అగస్త్య, ఇట్ వాజ్ రిటర్న్ డ్యూరింగ్ రాజశేఖర. తర్వాత నవకాంతపద వాజ్ గివెన్ టు నారాయణ భట్టు బై రాజరాజ నరేంద్ర ఫర్ హెల్పింగ్ నన్నయ్య రైట్ మహాభారత. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, ఈ చాళుక్య భీమా అనేది ఇంకా ముందు వచ్చిందండి. ఓకే, రాజరాజ నరేంద్ర అనేది ఇంకా తర్వాత తర్వాత వచ్చే కింగ్, అతను లాస్ట్ కొంచెం ఎండింగ్ వచ్చినప్పుడు ఏంటంటే రాజరాజ నరేంద్ర సన్ రాజేంద్ర ఈ బికేమ్ ద కులోత్తుంగ చోళ. సో చాళుక్యాన్ని చోళాని కంబైన్ చేసి ఫస్ట్ చోళ చాళుక్య రూలర్ ఇస్ కులోత్తుంగ చోళ. సో జస్ట్ మన చాళుక్య డైనాసిటీ, ఇండివిజువల్ చాళుక్య డైనాసిటీ ఎండింగ్ వచ్చేసరికి రాజరాజ నరేంద్ర. చాళుక్య భీమా మనకి ఇంకొంచెం ముందే వస్తుందండి. అందుకే పొలిటికల్ హిస్టరీ కూడా మనం చదువుకోవాలి. పొలిటికల్ హిస్టరీ కూడా చదివి గుర్తుపెట్టుకుంటే, అంటే ఎవరి తర్వాత ఎవరు ఎవరి తర్వాత ఎవరు అనేది ఆర్డర్ కూడా రఫ్గా గుర్తుంటే మనకి కొన్ని గెస్ వర్క్ కూడా చేయొచ్చు. సో ఈ విలేజ్ డొనేట్ చేయడాలు, ఈ నన్నయ్య మహాభారత ఇవన్నీ కూడా తర్వాత తర్వాత వచ్చాయి. చాళుక్య భీమా టైంలో మనం మేజర్గా ఏం చూస్తామంటే ఈ టెంపుల్స్ బిల్డ్ చేయడం. ఓకే, తర్వాత చెల్లవ. సో చెల్లవ ఈజ్ ద గ్రేట్ మ్యూజిషియన్ బిలాంగింగ్ టు ద కోర్ట్ ఆఫ్ చాళుక్య భీమా, బట్ నవకాంత వద అనేది తర్వాత వచ్చిందండి. ఓకే, సో నవకాండ వద వాజ్ గివెన్ టు నారాయణ భట్టు బై రాజరాజ నరేంద్ర. వెరీ ఇంపార్టెంట్, ఆ మహాభారతం రాసినందుకు, హెల్ప్ చేసినందుకు. ఓకే, సో కలమెల్ల ఇస్ ద ఫస్ట్ ఏన్షియంట్ ప్రోజ్ ఇన్స్క్రిప్షన్ ఇన్ తెలుగు. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ ప్రోజ్ ఇన్స్క్రిప్షన్ ఇస్ కలమెల్ల అండి. ఓకే, ఫస్ట్ తెలుగు వర్డ్ నగబు అమరావతి ఇన్స్క్రిప్షన్ లో ఉంటుంది. జస్ట్ తెలుగులో రాసిన తెలుగు వర్డ్స్ ఎక్కువ యూజ్ చేసి రాసింది విప్రల ఇన్స్క్రిప్షన్. తర్వాత ప్రోజ్ అంటే ఒక ప్రాపర్ ప్రోజ్ ఫార్మాట్ లో రాసిన ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ కలమెల్ల ఇన్స్క్రిప్షన్. తర్వాత మీకు సీస పద్యము, కందుకూరి ఇన్స్క్రిప్షన్, తరువోజా స్టైల్, అడ్డంకి ఇన్స్క్రిప్షన్, ఇవన్నీ కూడా ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ డిఫరెంట్ స్టైల్స్ లో. సో నన్నె చౌద వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ద శివ పోయట్స్ అన్నాడు, శైవ. ఓకే, శైవ కవుల్లో నన్నె చౌద ఫస్ట్ అంటున్నాడు. ఓకే, గయ్య నాటిక వాజ్ కాల్డ్ అంకమాలిక డ్యూరింగ్ చాళుక్య పీరియడ్ అంటున్నాడు. ఓకే, చాళుక్యుల కాలంలో గాయ నాటికను అంకమాలిక అని పిలిచేవారు అంటాడు. ఓకే, సో శివతత్వ సారం ద ఫస్ట్ శతక ఇన్ తెలుగు వాజ్ రిటన్ బై మల్లికార్జున పండితరాత్య. ఓకే, సో మల్లికార్జున పండితరాజు ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ పోయెట్ ఫర్ శివ. ఓకే, శివ కవుల్లో వన్ ఆఫ్ ద ఫేమస్. సో అది కూడా రైట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది, చూద్దాం. సో కలమల్ల ఇస్ ద ఫస్ట్ ఏన్షియంట్ ప్రోజ్ ఇన్స్క్రిప్షన్ ఇన్ తెలుగు. ఎస్, ఆల్రెడీ మనం చాలా చూసాం. సో నన్ని చోద వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ద శివ కవులు. గుర్తుపెట్టుకోండి, శివ కవుల్లో అప్పుడు శైవిజం, వైష్ణవిజం, శక్త వర్షిప్ కూడా మనకి ఇక్ష్వాకుస్ టైంలో స్టార్ట్ అయిందండి ఎక్కువగా. ఓకే, సో అప్పుడు ఆల్రెడీ ప్రాపర్ ఇదిలోకి వచ్చింటుంది. ఓకే, సో శైవ, వైష్ణవ అండ్ శక్తి. దానిలో శైవలో మనకి ఇంకా మళ్ళీ కపాలిక, కాళముక ఇలా చాలా ఉంటాయి. ఎనివే శైవ కవుల్లో ఫస్ట్ నన్ని చోద గుర్తుపెట్టుకోండి. గాయ నాటిక వాజ్ కాల్డ్ అంకమాలిక డ్యూరింగ్ చాళుక్య పీరియడ్ విచ్ ఇస్ ట్రూ. శివతత్వ సారం వాజ్ రిటన్ బై మల్లికార్జున పండిత రాజ్య. ఓకే, సో శివతత్వ సారము వాజ్ రిటన్ బై మల్లికార్జున పండిత రాజ్య, అందులో డౌట్ లేదు. బట్ శతక అంటే 100, ఫస్ట్ 100 పోయమ్స్ రాసినటువంటిది సర్వేశ్వర శతకం బై యాదవకుల అన్నమయ్య. ఓకే, సో అన్నమయ్య గారు రాసినటువంటి సర్వేశ్వర శతకం ఏదైతే ఉందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ శతక ఇన్ తెలుగు. సో దట్ విల్ బి అరౌండ్ డ్యూరింగ్ ద విజయనగర కింగ్డమ్ లో వస్తుంది. విజయనగర కింగ్డమ్ లో సాలువ డైనాసిటీలో సాలువ నరసింహరాయ, ఓకే, ఆయన కింగ్ గా ఉన్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి కోర్ట్ పోయెట్. ఓకే, అన్నమయ్య. ఓకే, బట్ ఈ అన్నమయ్య అవునో కాదో నాకు తెలియదు, యాదవక్కుల. ఓకే, దట్ ఈస్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ ద సేమ్, బట్ ఎనీవే యాదవక్కుల అన్నమయ్య is written సర్వేశ్వర శతకం which is the first శతక in Telugu. సో ఇక్కడ కలమల్ల is the first ancient prose inscription in Telugu which is true. నంది జోధ was the first Shiva poets which is true. ఓకే, గాయ నాటిక was called అంకమాలిక. సో ఈ పాడుతూ నాటకాలు వేసే గాయ నాటికల్ని చాళుక్య పీరియడ్ లో అంకమాలికలు అనేవారు which is true. సో శివతత్వ సారం was written by మల్లికార్జున పండితరాధ్య which is true. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ శతక. ఫస్ట్ శతక ఇస్ సర్వేశ్వర శతకం బై యాదవక్కుల అన్నమయ్య. ఓకే, మనం మామూలుగా మనకు ఐడియా ఉన్న అన్నమయ్య తాళ్లపాక అన్నమయ్య అనుకుంటా. ఓకే, తాళ్లపాక తిమ్మక్క అన్నమయ్య అలా వస్తుంది. బట్ ఎనీవే వి విల్ సీ. యాదవక్కుల అన్నమయ్య ఫస్ట్ రాసిన సర్వేశ్వర శతకం అనేది తెలుగులో ఫస్ట్ శతకం. సో దట్స్ ఆల్సో ఇంపార్టెంట్.
So Bejawada was built in the name of Queen Beja Mahadevi among the Chalukya queens. So that is true. So first founder, Eastern Chalukyas of Vengi founder Kubja Vishnuvardhana's wife, okay, or queen Beja Mahadevi, ఆవిడ పేరులో మనకి వచ్చింది బెజవాడ. సో ద పోయిట్ హూ హెస్ ద టైటిల్ ఆఫ్ వృషభ ఈజ్ భట్టవామనుడు. సో ఇందాక మనం ఆల్రెడీ చూసాం చాళుక్య భీమా టైంలో భట్టవామనుడు ఈస్ టైటిల్ ఈస్ కవి వృషభుడు. వృషభుడు అంటే బుల్ అనమాట. అంటే మనకు అప్పుడులో బుల్ అనేది చాలా ఇట్స్ కన్సిడర్డ్ వెరీ స్ట్రాంగ్ మ్యాస్క్లైన్ అనమాట. అంటే కవుల్లో మంచి సత్తా ఉన్న కవి లాగా అన్నది. ఓకే, కవి వృషభుడు ఈస్ భట్టవామనుడు. సో డ్యూరింగ్ ద ఈస్టర్న్ చాళుక్య ఎరా ద లిపిపాకాస్ బిలాంగ్ టు ద ట్రేడింగ్ క్లాస్. ఓకే, సో ఈస్టర్న్ చాళుక్యస్ టైంలో లిపిపాకులు, ఓకే, సో లిపిపాకులు అంటే ట్రేడింగ్ చేసుకునేవాళ్ళు, ఓకే అని అంటున్నాడు. చూద్దాం. సో చాళుక్య కింగ్ విజయాదిత్య విత్ ద టైటిల్ వాజ్ నరేంద్ర మృగరాజ 1. సో నరేంద్ర మృగరాజ 1 చూద్దాం. సో బెజవాడ వాజ్ బిల్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్వీన్ బెజ్జ మహాదేవి అమంగ్ ద చాళుక్య క్వీన్స్ చూసాం ఆల్రెడీ. ఓకే, కుబ్జ విష్ణువర్ధన హూ ఇస్ ద ఫౌండర్, ఆయన వైఫ్. సో భట్టవామన టైటిల్ ఇస్ కవి వృషభ విచ్ ఇస్ ట్రూ. చాళుక్య భీమా టైంలో ఆయన పోయెట్. డ్యూరింగ్ ద ఈస్టర్న్ చాళుక్యన్ ఎరా ద లిపిపాకాస్ బిలాంగ్ టు ద రైటింగ్ ఇన్స్క్రిప్షన్. సో లిపి అంటే రాయడం, సో ట్రేడింగ్ కాదు. ట్రేడింగ్ అంటే వైశ్యాసు, అది వేరు. సో లిపిపాకులు, ఓకే, లిపిపాక అంటే లిపి అంటేనే స్క్రిప్ట్, ఓకే, మన దేవనాగరి లిపి అంటుంటాం. సో లిపిపాక అంటే దే బిలాంగ్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ రైటింగ్ ఇన్స్క్రిప్షన్స్, అని ట్రేడింగ్ కాదు వాళ్ళు. సో అది గుర్తుపెట్టుకోండి. సో చాళుక్య కింగ్ విత్ ద టైటిల్ నరేంద్ర మృగరాజ ఈజ్ విజయాదిత్య 2, నాట్ విజయాదిత్య 1. సో బెజవాడ వాజ్ బిల్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్వీన్ బెజ మహాదేవి అమంగ్ ద చాళుక్య క్వీన్స్ విచ్ ఇస్ ట్రూ. ఓకే, కవి వృషభుడు అనే టైటిల్ ఉన్నది భట్టవామనుడు, ట్రూ. So during the Eastern Chalukyan era, Lipipaka belongs to the writing inscriptions, not trading. తర్వాత చాళుక్య కింగ్ విజయాదిత్య. సో విజయాదిత్య 2 అని మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి అక్కడ రాంగ్ కింద చూసుకోవాలి. నరేంద్ర మృగరాజ ఈజ్ విజయాదిత్య 2 అండి, ఓకే, నాట్ విజయాదిత్య 1. సో ఓన్లీ 2 ఆర్ కరెక్ట్ ఇన్ దిస్. సో గుణగ విజయాదిత్య got the name Gunaka because of his proficiency in mathematics. సో ఇన్ జనరల్ గా కూడా గుణక విద్యాదిత్య మనం తీసుకుంటే ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి కింగ్స్ అందరిలో కల్లా ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. సో శాతవాహనస్ లో ఎలాగైతే గౌతమి పుత్ర శాతకర్ని బెస్ట్ కింద చూస్తారు, ఓకే, ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగిలో హూ ఇస్ కన్సిడర్డ్ ద గ్రేటెస్ట్ లీడర్, గ్రేటెస్ట్ కింగ్ అమంగ్ ద ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి అంటే గుణగ విజయాదిత్య వస్తుంది. సో గుణగ అంటే మంచి గుణాలు కలిగిన వాడు. అట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ దట్ మంచి గుణం ఈజ్ ఆల్సో ప్రొఫిషియన్సీ ఇన్ మ్యాథమెటిక్స్ అండి, ఓకే. సో దానివల్లే వచ్చిందా అంటే అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ విపర్ల ఇన్స్క్రిప్షన్, ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం. సో విపర్ల ఇన్స్క్రిప్షన్ ఏన్షియంట్ తెలుగు ఇన్స్క్రిప్షన్. సో ఈ కందుకూరి అడ్డంకి అన్నిటికంటే ముందు, ఓకే, ఈ కలబిల్ల ఈ అన్నిటికంటే ముందు విపర్ల ఇన్స్క్రిప్షన్ అనేది కూడా తెలుగులో ఉంది. దట్ వాస్ గివెన్ బై జయసింహ వల్లభ 1, ఓకే, విచ్ ఇస్ ట్రూ. ఓకే, so Chalukya Bhimeswara temple was built by first Chalukya on the banks of Godavari, which is true. Chalukya Bhimeswara temple, Bhimeswara Pancharamalani kattinది Chalukya Bhima. Okay. So Fahian, okay, spelling అది కాదు, Fahian, a foreign traveler wrote that Buddhism declined during the Chalukya period. Okay. సో ఇక్కడ మనం చూసుకుంటే Fahian Huinsang, okay. సో ఫాహిన్ ఇంకా ఫస్ట్ వచ్చాడండి, ఆయన ఎర్లీగా వచ్చాడు, డ్యూరింగ్ మౌర్యాస్ టైం, ఆ టైంలో వచ్చాడు. సో ఈ చాళుక్య పీరియడ్ లో వచ్చింది హ్యూయన్సాంగ్, ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చైనీస్ లో ఫస్ట్ మనకు వచ్చింది ఫాహిన్, ఎప్పుడు మౌర్య టైంలో, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. హ్యూయన్సాంగ్ వచ్చేసరికి ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి, మనకి కాకతీయాసు ఇవన్నీ కూడా వచ్చాయి, ఓకే. So Gunaga Vijayaditya got the name Gunaga because of his proficiency in mathematics, correct. Viprala inscription, ancient Telugu inscription, was inscribed by Jayasimha Vallabha. Jayasimha Vallabha, one of the early Eastern Chalukya's king అండి, ఓకే, గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ లో వస్తాడు ఆయన. చాళుక్య భీమేశ్వరం మధ్యలో ఇంకొన్ని కింగ్స్ తర్వాత వచ్చేది చాళుక్య భీమేశ్వరం. సో ఈస్టర్న్ చాళుక్యస్ కూడా ఎక్కువ ఉంటుందండి, 400-500 ఇయర్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ కింగ్స్ కూడా ఎక్కువ ఉంటుంది శాతవాహనస్ లాగే. సో ఎవరు ముందున్నారు ఎవరు వెనకాల అనేది గుర్తుపెట్టుకున్నా మనకి ఏంటంటే కొంత చెప్పచ్చు, ఓకే. ఇవన్నీ కూడా పొలిటికల్ హిస్టరీ కూడా చూసుకోవడం ఇంపార్టెంట్.
So Chalukya Bhimeswara temple was built by the first Chalukya on the banks of Godavari, which is true. హ్యూయన్ wrote that బుద్ధిజం డిక్లైన్ డ్యూరింగ్ చాళుక్య. ఎందుకంటే ఫాహియన్ ఇంకా చాలా ఎప్పుడో ముందు వచ్చాడు, ఎన్నో సంవత్సరాల ముందు. మౌర్యాస్, చంద్రగుప్త మౌర్య ఆ టైంలో వచ్చాడు ఆయన. ఓకే, సో ఐడెంటిఫై అమంగ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ బిల్ట్ బై గుణగ విద్యాదిత్య ఇన్ ఈస్ట్ గోదావరి. ఓకే, సో ఈస్ట్ గోదావరిలో గుణగ విద్యాదిత్య చేసిన టెంపుల్స్ ఇవన్నీ కూడా. బిరుదాంక ప్రోలు, గోలింగేశ్వర టెంపుల్, చంద్రశేఖర టెంపుల్, రాజరాజ టెంపుల్. ఓకే, సో టెంపుల్స్ బిల్డ్ బై గుణగ విద్యాదిత్య ఇన్ ఈస్ట్ గోదావరి, గోలింగేశ్వర టెంపుల్, చంద్రశేఖర టెంపుల్ అండ్ రాజరాజ టెంపుల్. సో ఆల్ త్రీ ఆర్ ఇన్ బిక్కవోలు. సో బిక్కవోలు టెంపుల్స్ అని కూడా మనం ఫ్రీక్వెంట్ చూస్తుంటాం. అవి గోలింగేశ్వర టెంపుల్, చంద్రశేఖర టెంపుల్, రాజరాజ టెంపుల్. సో ఆల్ త్రీ ఆర్ బిక్కవోలు. బిరుదాంక ప్రోలు ఈజ్ నాట్ బిల్ట్ బై గుణగ విద్యాదిత్య అండి. సో ఇక్కడ ఉన్నట్లో ఐడెంటిఫై టెంపుల్స్ అంటే 3 ఓన్లీ అండి. ఇక్కడ 4 ఓన్లీ అని ఉంది కానీ ఇట్ ఇస్ 3 ఓన్లీ. ఓకే, అంతే కదా. సో ఐడెంటిఫై అమంగ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ బిల్ట్ బై గుణగ విద్యాదిత్య అని ఈస్ట్ గోదావరి అడిగాడు. మనకి ఈస్ట్ గోదావరిలో ఆయన కట్టినవి గోలింగేశ్వర, చంద్రశేఖర, రాజరాజ. బిరుదాంక ప్రోలు ఈజ్ నాట్ బిల్ట్ బై గుణగ విద్యాదిత్య. సో రాజరాజ, చంద్రశేఖర, గోలింగేశ్వర 3. హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్? సో ఆ విధంగా చూసుకుంటే మనకి 3 ఓన్లీ. ఓకే, ఓకే, సో హౌ మెనీ ఆఫ్ ద అంటే కరెక్ట్ 3A. ఓకే, 3 ఆర్ కరెక్ట్, 4 కాదు. తర్వాత గోలింగేశ్వర టెంపుల్, చంద్రశేఖర టెంపుల్ అండ్ రాజరాజ టెంపుల్ ఆల్ 3 ఆర్ ఇన్ బిక్కవోలు. బిరుదాంక ప్రోలు ఈజ్ నాట్ బిల్ట్ బై గుణగ విద్యాదిత్య. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ రిలేటెడ్ టు గుణగ విద్యాదిత్య అండ్ ద ఫాలోయింగ్. ఈజ్ ద grandson of Vijayaditya II, son of Kali Vishnuvardhana. Okay, his original name was Vijayaditya III. Okay, so Vijayaditya III ne Gunaga Vijayaditya ga పిలుస్తారు because of his good moral values etc. So the greatest of the Eastern Chalukyan dynasty. Okay, so 43 years rule చేశాడు. 43 BC కాదు, తూర్పు చాళుక్య వంశంలో గొప్పవాడు 43 సంవత్సరాలు పరిపాలించాడు. సో అలాగే చెప్పాను మీకు, ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ డైనాసిటీలో ద గ్రేటెస్ట్ కింగ్ ఇస్ గుణగ విద్యాదిత్య. సో హిజ్ రెయిన్ వాజ్ ఇన్ AD 848 to 891. సో ఆల్ 4 ఆర్ కరెక్ట్ అండి. ఓకే, ఇక్కడ 2 ఓన్లీ అని ఇచ్చినప్పటికీ కూడా దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ 4 ఆర్ కరెక్ట్. సో గుణగ విద్యాదిత్య వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ Vijayaditya II and the son of Kali Vishnuvardhana. His original name was Vijayaditya III. He is considered as the greatest ruler of Eastern Chalukyas of dynasty. He ruled for 43 years. His reign was in 848 to 891. So Kubja Vishnuvardhana 624 AD మనం చూసాం. ఓకే, 624 అంటే అప్పటికి మనకి ఆల్మోస్ట్ ఒక 200 ఇయర్స్ అవుతుంది. ఓకే, 200 ప్లస్. సో చాళుక్య భీమా who fought 360 wars and built 360 temples. స్టాండర్డ్ గా చెప్పుకునేది అందరూ 360 వార్స్ చేసి వార్ గెలిచిన ప్రతి దగ్గర టెంపుల్ కట్టింది చాళుక్య భీమా. సో ద పంచరామస్ ఆర్ ఈస్టర్న్ చాళుక్య శైవ క్షేత్రస్ ఆఫ్ దిస్ పీరియడ్ అన్నాడు. సో మన పంచరామాలన్నీ చూసుకుంటే ద్రాక్షారామ, క్షీరారామ, అమరారామ, సోమరాము అన్ని కూడా శివుడు టెంపుల్స్. సో ఈస్టర్న్ చాళుక్య పీరియడ్ లో శైవిజం అనేది ఎక్కువ. సో చాళుక్య భీమా ఫాట్ 360 వార్స్ అండ్ బిల్ట్ 360 టెంపుల్స్. పంచరామస్ ఆర్ శైవ క్షేత్రస్ ఆఫ్ ద ఈస్టర్న్ చాళుక్య పీరియడ్. ఓకే, బోత్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. So among the following temples built by the Chalukyas, identify the temple which is not present in Kurnool. సో కుంతి మాధవ్ టెంపుల్ తప్ప ఈ మిగతావన్నీ కూడా కర్నూలులో ఉన్నాయండి. మహానందీశ్వర ఆలయము, ఓకే, శివనందీశ్వర ఆలయము, సిద్ధేశ్వర ఆలయము ఇవన్నీ కూడా కర్నూలులో ఉన్నాయి. కుంతి మాధవ ఈజ్ వెంగి బిల్డ్ బై కుబ్జ విష్ణువర్ధన. ఓకే, సో మిగతావన్నీ కూడా కర్నూలు, నంద్యాల అటు సైడ్ ఉన్నాయి. సో ఇప్పుడు కర్నూలు కూడా 2 కింద బ్రేక్ అయింది కాబట్టి సో కర్నూలు, నంద్యాలలో మిగతా ఉన్నాయి. కుంతి మాధవ్ ఆలయం మాత్రం వెంగిలో ఉందండి. ఓకే, సో ఫస్ట్ ఫౌండర్ కుబ్జ విష్ణువర్ధన కట్టిన ఆలయం ఏదంటే అది కూడా కుంతి మాధవ ఆలయం. ఓకే, సో కుబ్జ విష్ణువర్ధన మీరు పేరు చూసుకుంటే విష్ణువర్ధన, సో అని దేవర్ వైష్ణవైట్స్ ఆల్సో. ఓకే, కానీ తర్వాత శైవ టెంపుల్స్ కూడా ఎక్కువ కట్టారు. సో ఇనిషియల్ గా వైష్ణవిజం ఎక్కువ ఉండేది,
వాళ్ళ క్వీన్స్ అయ్యన మహాదేవి వాళ్ళందరూ కూడా జైన్. ఓకే, హిస్ వైఫ్ అయ్యన మహాదేవి బిల్ట్ నెడుంబు బాసిరి, వెరీ స్టాండర్డ్ బిట్. ఓకే, విచ్ ఇస్ ద జైన్ వర్షిప్ ప్లేస్. సో అవన్నీ కూడా మనం చూస్తాం తర్వాత తర్వాత కూడా. సో మనం ఏంటంటే ఇవన్నీ కూడా అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాలి. కింగ్స్ ఫస్ట్ వైష్ణవైట్స్ ఎక్కువ ఉండేవారు, క్వీన్స్ జైనిజం బుద్ధిజం ఎస్పెషల్లీ జైనిజం ఎక్కువ ఫాలో అయ్యేవారు. సో తర్వాత తర్వాత వచ్చిన చాళుక్యాస్ ఏంటంటే శైవ టెంపుల్స్ ఎక్కువ కట్టారు. సో కార్తికేయ స్వామి టెంపుల్, కుమారస్వామి టెంపుల్ వాజ్ బిల్ట్ బై యుద్ధమల్ల 2. ఓకే, సో యుద్ధమల్ల అంటేనే యుద్ధ అని ఉంది పేరులో. సో కార్తికేయ స్వామి ఇస్ గాడ్ ఆఫ్ వార్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. యుద్ధమల్ల 2 కట్టిన టెంపుల్ కార్తికేయ స్వామి టెంపుల్. కులోత్తుంగ చోళ సెంట్ మర్చెంట్ కంటింజెంట్ ఆఫ్ 72 మర్చెంట్స్ యాజ్ అంబాసిడర్ టు చైనా. సో కులోత్తుంగ చోళ అంటే మన రాజరాజ నరేంద్ర సన్ రాజేంద్ర చోళ. ఓకే, సో ఆయన కులోత్తుంగ చోళగా ఫస్ట్ టైం చాళుక్యాని చోళాస్ ని కలిపాడు ఆయన. హిజ్ మదర్ ఈజ్ అమ్మంగదేవి హూ ఇస్ ఏ చోళ ప్రిన్సెస్. ఓకే, అవి కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో కులోత్తుంగ చోళ సెంట్ మర్చెంట్ ఆఫ్ కంటింజెంట్ ఆఫ్ 72 మర్చెంట్స్ యాజ్ అంబాసిడర్ టు చైనా. సో చోళాస్ కి స్ట్రాంగ్ నేవీ ఉండేది. ఆ బే ఆఫ్ బెంగాల్ అంతా కూడా చోళా లేక్ అని పిలుచుకునేవారు. సో దాని చుట్టూ ఉన్నటువంటి మయన్మార్, ఇండోనేషియా వరకు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండేది. ఓకే, ఇవన్నీ కూడా కామన్ గా అందరికి తెలిసిందే. సో కార్తికేయ స్వామి టెంపుల్ వాజ్ బిల్ట్ బై యుద్ధమల్ల 2 ఇన్ విజయవాడ. కులోత్తుంగ చోళ సెంట్ కంటింజెంట్ ఆఫ్ 72 merchants to China as an ambassador. Fine. So the Magallayan inscription records that Dhanarnava, the son of Ammaraja II's stepmother, defeated Ammaraja II and came to the kingdom with the help of Kakatya Gundana. ఓకే, సో ఇవన్నీ కూడా ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ బెంగాల్లో మనం చాలాసార్లు చదువుకున్నాం. సో నారాయణ భట్టు హెల్ప్ నన్నయ్య ఇన్ రైటింగ్ ఆంధ్ర మహాభారత, అది ఆల్రెడీ మనం చూసాం. దానికి గాను ఆయనకి నవకాండవట అనే అగ్రహారాన్ని కూడా ఇచ్చారు. ఇచ్చింది రాజరాజు నరేంద్ర. ఓకే, సో నన్నయ్య ఆదికవి. ఓకే, తెలుగు కవి, వగన శాసనుడు ఎక్సెట్రా ఇలాంటి బిరుదులన్నీ ఉంటాయి. ఆయన రాసింది తెలుగు మహాభారతము, ఆంధ్ర శబ్ద చింతామణి. దానిలో మహాభారతం రాయడానికి హెల్ప్ చేసింది నారాయణ భట్టు. అసలు ఈ ప్రాజెక్ట్ ని కమిషన్ చేసిన కింగ్ రాజరాజ నరేంద్ర. ఓకే, హెల్ప్ చేసినందుకు గాను నారాయణ భట్టుకి ఇచ్చింది నవకాండవద. ఓకే, సో వెరీ స్టాండర్డ్ క్వశ్చన్స్ అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మహాసేనాని పాండురంగ గుణజ విజయాదిత్య వజన్ చాళుక్య రాజకులు. సో అక్కడ ఏమన్నాడంటే మహాసేనాని పాండురంగ. ఓకే, పాండురంగ ఇస్ ద సేనాధిపతి, అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ. ఎవరి అండర్లో? విజయాదిత్య అంటారు. గుణగ విజయాదిత్య, హూ ఇస్ విజయాదిత్య 3. సో విజయాదిత్య 3నే గుణగ విజయాదిత్య అంటారు. సో ఆయన అండర్లో ఉన్నటువంటి మహాసేనాపతి పాండురంగ. అండ్ పాండురంగ గేవ్ దిస్ అడ్డంకి కందుకూరు ఇన్స్క్రిప్షన్స్ లో వన్ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది పాండురంగ. ఓకే, అది వచ్చినప్పుడు చెక్ చేద్దాం. తర్వాత వరాహం వాస్ ద రాయల్ ఎంబ్లమ్ ఆఫ్ ద ఈస్టర్న్ చాళుక్య. ఓకే, సో వరాహం అంటే బోర్, వైల్డ్ బోర్ ఇస్ ద రాయల్ ఎంబ్లమ్ ఆఫ్ ద ఈస్టర్న్ చాళుక్యాస్. సో అవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. ఓకే, సో మాగల్లి ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఏం చెప్తుందంటే ధనర్నావ హూస్ ద సన్ ఆఫ్ అమరాజా టూ's స్టెప్ మదర్ డిఫీటెడ్ అమరాజా 2 అండ్ కేమ్ టు ద కింగ్డమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాకతీయ గుండన. సో ఈ కాకతీయ గుండన వీళ్ళందరూ కూడా కాకతీయులు అండి. కాకపోతే అప్పుడు కాకతీయులు ఇంకా ఇంపీరియల్ కాకతీయస్ అవ్వలేదు, అంటే వాళ్ళు ఇంకా రాజులు అవ్వలేదు, వీళ్ళ అండర్లో పనిచేసేవారు. ఓకే, సో కళ్యాణ కారక ఈజ్ ఎ మెడికల్ ట్రీటిస్ రిటన్ బై జైనాచార్య ఉగ్రాదిత్య. ఓకే, పద్మకవి ఈజ్ ద ఆథర్ ఆఫ్ జీనేంద్ర పురాణ. కొండకుండాచార్య జైన్ priest who founded the sangha called Saraswati Gacham. Okay, according to Jainism, moksha means killing of desires. So చూద్దాం. సో జీనేంద్ర పురాణ ఈజ్ రిటన్ బై పంపకవి, నాట్ పద్మకవి. సో పంప, పొన్న, రన్న అది మనకి కన్నడలో త్రయం అండి, కవిత్రయం. మనకి తెలుగులో ఎలాగైతే నన్నయ్య, తిక్కన్నయ్య రన్న ఉందో, కన్నడలో పంప, పన్న, రన్న. ఓకే, ఇలా ఉంటుంది ఏదో ముగ్గురు పేర్లు మొత్తానికి. పంప ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్. అండ్ కర్ణాటకలో జైనిజం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి ఇప్పటికీ కూడా. మీరు చూసుకుంటే ఆ శ్రవణ బెల్గోళ, ఓకే, ఆ బాహుబలి స్టాట్యూ, ఇవన్నీ కూడా మీకు కర్ణాటకలో ఎక్కువ ఉంటాయి అనమాట. కర్ణాటకలో జైనిజం అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ జీనేంద్ర పురాణ ఏదైతే ఉందో దట్ ఈస్ రిటన్ బై పంపకవి.
Okay. So Kalyanakarika is a medical treatise written by Jainacharya Ugraditya. Okay. So Padma Kavi Kadu, Pampa Kavi is the author of Jinendra Purana. Kondacharya, Jain priest who founded the Sangha, is called Saraswati Gacham. According to Jainism, moksha means killing of desires. Okay. Okay. We'll stop here. We'll continue in the next class.